హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు ఫ్రైడే రోజు వ్లాగ్ చూపించబోతున్నానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చూపించబోతున్నాను. మార్నింగ్ వచ్చేసేసి ఇంటి ముందు ఫ్రైడే రోజు వేసుకున్న ముగ్గు అండి. కొంచెం చిన్న క్లిప్ చూపించాను. అలానే నేను ఫ్రైడే రోజు చేసుకున్న పూజ కూడా ఒక చిన్న క్లిప్ మీకు చూపిస్తున్నానండి. అంటే ఇంకా కొన్ని ఫోటోలు అవి తీయలేదనమాట. అవి కూడా మొత్తం క్లీన్ చేసి తీసుకొని మొత్తం పెట్టుకున్నానండి. ఇంకా ఫ్రైడే రోజు ఇవన్నీ శుభ్రంగా పెట్టుకున్నాను, క్లీన్ చేసుకొని. ఇంకా అదే మీతో షేర్ చేసుకున్నానండి. ఇక్కడ వచ్చేసేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇది ఇడ్లీకండి. అంటే మామూలు ప్లెయిన్ ఇడ్లీ కాకుండా ఇంకా దానిలో మనం పిల్లలు క్యారెట్ అవన్నీ అంటే విడిగా తినరు కదండి. అట్లనే ఇడ్లీలో కూడా క్యారెట్, కొత్తిమీర అవి వేసుకొని ఇడ్లీ వేసేసుకుంటే ఉట్టి ప్లెయిన్ ఇడ్లీ కాకుండా ఇవి వేసుకుంటే బాగుంటుందండి. అదే చూపిస్తున్నాను నేను మీకు. ఇడ్లీ పిండిలో వేసుకున్నానండి. ఆ రోజు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ. నేను ఇంతకుముందు ఇడ్లీ ఎలా చేసుకోవాలి ఏంటండి కొంచెం వీడియో షేర్ చేశానండి. అందుకని మొత్తం ఏం చూపించట్లేదు, జస్ట్ బ్రేక్ఫాస్ట్ వరకు చూపిస్తున్నాను అనమాట. ముందు రోజే మినపప్పు నానేసుకొని మార్నింగ్ నానేసుకొని ఈవినింగ్ పిండి వేసుకొని రవ్వ పిండి వేసుకోవాలండి. రవ్వ అప్పటికప్పుడు కడుక్కొని పిండి వేసుకోవాలి. తర్వాత మార్నింగ్కి ఇడ్లీ పిండి కొంచెం మంచిగా అవుతుందండి. ఇంకా మార్నింగ్ మనం ఇడ్లీ వేసుకోవాలి. అంటే ఒకరోజు నైట్ అంతా ఉంచాలి. ఇక్కడ వచ్చేసేసి ఇడ్లీలోకి చట్నీ తయారు చేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను చట్నీ కూడా వీడియో పెట్టానండి. అందుకని నేను మొత్తం డీటెయిల్స్కి అనేది చూపించట్లేదు, సింపుల్గా చూపిస్తున్నాను అనమాట. ఇడ్లీ అయితే అయిపోయిందండి. ఫ్రైడే రోజు బ్రేక్ఫాస్ట్ ఇది. అంటే ప్లెయిన్ ఇడ్లీ కాకుండా ఇవన్నీ వేసింది కాబట్టి కొంచెం చూపించాను అనమాట. ఇక్కడ వచ్చేసేసి జొన్న జావ చూపిస్తున్నానండి. రాగి జావ ఆల్రెడీ నేను చూపించాను మీకు. ఇక్కడ జొన్న జావ వచ్చేసేసి వేడి నీళ్ళు బాగా మరగనిచ్చినాక దానిలో ఉల్లిగడ్డ కట్ చేసుకొని వేసుకున్నాను. అలానే క్యారెట్ కూడా తురిమి వేసుకున్నానండి. సాల్ట్ కూడా సరిపడా తీసుకున్నాను. తర్వాత ఒక గిన్నెలో జొన్నపిండి తీసుకొని దానిలో కొంచెం వాటర్ వేసుకొని ముందు బాగా మిక్స్ చేసుకోవాలండి. డైరెక్ట్ వాటర్లో మనం వేయొద్దు. అంటే మనం రాగి జావ ఎట్లా చేసుకుంటామో అట్లనే. తర్వాత వాటర్లో కలిపినాక మనం ఈ వాటర్లో మనం హీట్ చేసుకున్న వాటర్లో వేసుకోవాలి. కొంచెంసేపు మరగనివ్వాలండి. చిక్కగా కావాలంటే కొంచెం ఎక్కువసేపు మరగనివ్వాలి. లేదు కొంచెం వాటర్గా ఉండాలి అంటే కనుక కొంచెంసేపు ఉంచి సరిపోతుంది. తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకోవటమే. ఇవన్నీ వేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుందండి. అందుకని మీకు చూపించాను. ఈ సమ్మర్లో మనం జొన్న జావ తాగితే హెల్త్కి చాలా మంచిదండి. ఒంటికి చలవ చేస్తుంది అని ఇంకా షేర్ చేశాను అనమాట. ఇక్కడ వచ్చేసేసి మా అపార్ట్మెంట్లో ఎగ్జిబిషన్ పెట్టారండి. అంటే స్టాల్స్ పెట్టారు. అన్ని జ్యువెలరీ, డ్రెస్సెస్, ఫుడ్ ఐటమ్స్ అన్నీ పెట్టారండి. నేనైతే వెళ్ళలేదు కానీ వైష్ణవి వెళ్ళిందనమాట. అన్నీ చూసి వచ్చి వీడియో తీసుకొని వచ్చిందండి. అదే మీతో షేర్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కనే ఉన్న బెల్ని కూడా ప్రెస్ చేయండి. నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్ని మీకు వస్తాయి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.